సరస్సును చూడాలి, సరస్సును చూడాలి. వాళ్ళు వచ్చేసరికి మనం ఏదో ఒకటి మేడంని మేనేజ్ చేయాలి. తాతయ్యకి బాగాలేదు అని తెలిసే ఆ సరస్సు ఏమో ఇంటికి వెళ్ళింది. వీళ్ళేమో ఏ టెన్షన్ లేకుండా ఇక్కడ నిలబడి ఉన్నారు. కొంపతీసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఆ సరస్సును పిలిపించారా? లేదు డాక్టర్. అయ్యో ఏంటి సార్ ఇది? ఆయన కండిషన్ చెప్పిన తర్వాత కూడా మీరు అసలు రియాక్ట్ అవ్వకపోతే ఎలా సార్? ఆ అమ్మాయి గురించి మాకే డీటెయిల్స్ తెలియదు. అయినా నా ప్రాణం తీయాలని చూసిన ఆ మనిషి మా మావయ్యకి ప్రాణం పోయడమేంటి? మీ వల్ల కాకపోతే చెప్పండి, మేం వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం. వీలైతే ఫారెన్ అయినా తీసుకెళ్తాం. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఆయన కండిషన్ చూసిన వాళ్ళు సరస్సు గురించే అడుగుతారు మేడం. ఆయన బ్రతకాలి అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ సరస్సు రావడమే. సిచ్యువేషన్ అలాంటిది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ముసలోడు పోయేలా ఉన్నాడు. ఆ సరస్సు సేవ్ చేయాల్సింది పోయి సైడ్ అయ్యిందేంటి ప్రీతి? ఉంటే దొరికిపోతాను అన్న భయంతో పోయింది మునక. ఇప్పుడు ముసలోడు పోతే నిన్నటి వరకు ఆంటీకి ఒక్కదానికే ఉన్న కోపం ఈరోజు ఆ సరస్సు వల్ల అందరికీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం టెన్షన్ పడద్దు. నువ్వు నార్మల్గా ఎవరికి అనుమానం రాకుండా తాతయ్యని చూసొచ్చి ధైర్యంగా ఉండాలి, సరేనా? సరేనమ్మా. మీరు కూడా బాగా యాక్ట్ చేయండి. మా మేడంకి చిన్న హింట్ దొరికినా ఎవరిని వదిలిపెట్టదు. మాస్క్ పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువా, మా పెద్దని కాపాడుకోవడానికి నీ సాయం తీసుకుంటున్నామే కానీ మాకు వేరే ఏ దురుద్దేశమూ లేదు. మమ్మల్ని క్షమించు తండ్రి. రాహుల్, ఆ సరస్సుకి ఎలాగోలా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడికి రావాలనే చూస్తుంది. వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. ఇంకెక్కడ సరసు, మేము కూడా అది రోజు దొరికిపోతుంది, దాని కథ ముగుస్తుంది అనుకున్నాం. కానీ అది ఇంటికి వెళ్ళిపోనది కదా. అది మళ్ళీ వస్తుందో రాదో, అది దొరుకుతుందో లేదో. అంటే ఏంటి? మా నాన్నని ప్రాణాలతో ఉంచాలని అనుకోవట్లేదా? ఆ సరస్సు వల్ల బ్రతకాలని కోరుకోవడం లేదు. తేజ, సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ చెక్ చేయి. తాతయ్య డీటెయిల్స్ చెప్పు. అవసరమైతే ఇప్పుడే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. మా అంటే సరస్సు వస్తేనే తాతయ్య బతుకుతారని డాక్టర్లు చెప్తున్నారు కదా. ఏమో, ఎవరికి తెలుసు?
ఆ సరస్సు నా మీద గెలవడానికే ఆ డాక్టర్లతో ఇలా చెప్పిస్తుందేమో. నవ్య, వాణి ఓకేనా? పర్లేదు మ్యామ్. అందుకే నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. మనిషి చావు బతుకుల్లో ఉంటే గెలుపోటముల గురించి ఎలా మాట్లాడాలనిపిస్తోంది వాగ్దేవి? నవ్య, ఏమైంది? వచ్చిందన్నయ్య, సరస్సు వచ్చేసింది. నేను మాటల్లోనే ఉన్నాను, కానీ ఆ సరస్సు చాతల్లో ఉంది అని నువ్వనుకుంటే నిజమైపోతుందా? అసలు నిజం చెప్పాలంటే మా నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు సరస్సు గురించి గుచ్చి గుచ్చి అడగబట్టే కదా ఇలా హాస్పిటల్ పాలయ్యాడాయన. ఆయన వెంటనే చెప్పేసుంటే ఇంతవరకు వచ్చేదే కాదు కదా. అది మాత్రం మీరు ఆలోచించరా? మావయ్య గారు ఈ రోజు ఇలా అవ్వడానికి కారణం నేనే అంటున్నారు. నేను కాదు, ఆ సరస్సు. ఇదేంటి, ఏదో జరగబోతోంది. అదేంటో నాకు అర్థం అవడం లేదు. ఆ సరస్సు చెయ్యబట్టే ఆయన ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అది మీకు అర్థం కావట్లేదు. అసలు ప్రాణం నిలబెట్టాల్సిన సమయంలో ఈ పంతాలు అవసరమా? నేను మాట్లాడుతుంది దాని గురించి. నేనేవి పంతానికి పోవడం లేదు. మావయ్య గారి ప్రాణాలు మీకే కాదు, నాక్కూడా ముఖ్యమే. ఆగండి. ఎవరు మీరు? మేడం, మేము ఇంటర్నేషనల్ ఫీజ్ మిషన్ నుంచి వస్తున్నాం. ప్రతి ఆదివారం ఇలా హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ అందరికీ ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాం. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు? అది ఐసీయూ రూంలోకి. ఇక్కడ అలాంటి పేషెంట్స్ ఎవరూ లేరే. ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏంటి వాగ్దేవి, సరస్సుని ఎలాగో రానివ్వనని చెప్తున్నావు. మంచి మనసుతో ప్రార్థన చేయడానికి వచ్చిన వీళ్ళని అడ్డుకోవడం ఏంటి? మానవ ప్రయత్నం వల్ల కానిది ఆ దేవుడు కృప వల్ల అవుతుందేమో. మా నాన్న ఆ దేవుడు కృప వల్ల బాగుపడతాడేమో. వెళ్ళని వాళ్ళని ప్రార్థన చేయని. అందరూ వెళ్ళొద్దు. ఇది ఐసీయూ కదా, ఎవరో ఒకరే వెళ్ళండి. సిస్టర్, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. మేము వెళ్ళి ఆ వార్డులో ఉన్న పేషెంట్స్ కోసం ప్రార్థన చేస్తాం.
సార్ ప్లీజ్ సరస్సు సార్. ఎక్కడుంది? కూల్ సరస్సును ప్లీజ్ పిలవండి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ పెద్దయ్య పెద్దయ్య అమ్మా సరస్సు, మెల్లగా మెల్లగా సార్ మెల్లగా. వచ్చావా తల్లి? పెద్దయ్య ఎలా ఉంది పెద్దయ్య? సరస్సు అంటే నువ్వా? అవును డాక్టర్ గారు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం బయట ఎవరికి చెప్పొద్దు. అలాగేనమ్మా, ఎవరికి చెప్పం. మీ తాతయ్యతో మీరు మాట్లాడండి. నన్ను క్షమించండి పెద్దయ్య, నా వల్లే మీరిలా. నాకేం కాలేదులే అమ్మా. అవును, వాగ్దేవికి నీ గురించి తెలిసిందా? లేదు పెద్దయ్య. అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాణం కుదుట పడిందమ్మా. నీ గురించి నన్ను అడిగితే చెప్పలేదని, నీ గురించి కూపి లాగుతుందేమోనని భయపడ్డా. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచించారా పెద్దయ్య? నా గుండె కొట్టుకునేది నీ క్షేమం కోసమేనమ్మా. ఆ ఆలోచన రాకుండా ఎలా ఉంటుందమ్మా? లోపలికి వెళ్ళిన నన్నేంటి ఇంకా రాలేదు? అవునా ఆంటీ? నాకెందుకో లోపలికి వెళ్ళిన నన్ సరస్సు అని అనిపిస్తుంది ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? అవునా ఆంటీ? ఆ లోపలికి వెళ్ళిన నన్కి కాళ్ళకి మెట్టలు ఉండడం నేను అబ్జర్వ్ చేశాను. ఆవిడ నిజమైన నన్నే అయితే కాళ్ళకి మెట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? అంటే ఇప్పుడు లోపలికొచ్చింది? ఇంకేం ఆలోచించకండి ఆంటీ. ఖచ్చితంగా తాతయ్య కోసం ఆ సరస్సునే వెళ్ళిందని నాకు అనుమానం. ఒకసారి చూద్దాం పదండి. అక్కం, ఏమైంది మేడం, అందరూ లోపలికి వచ్చారు? అది సరస్సు నన్ను రూపంలో లోపలికి వచ్చిందని మాకు అనుమానంగా ఉంది. అందుకే లోపలికి వచ్చాం. ఓ, అందుకేనా ఈశ్వర్ ప్రసాద్ గారి ఆరోగ్యం స్టెబుల్ అయింది. మన కళ్ళ ముందే లోపలికొచ్చిన ఆ నన్ ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అసలు వచ్చింది సరస్సునా కాదా? ఆంటీ, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తను ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు తను సరస్సునా కాదా, ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలుస్తాయి ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చెక్ చేద్దాం. కరెక్ట్ ప్రీతి, పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఐసీ హాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, చాలా ఇంపార్టెంట్. సరే మేడం. చూడండి మేడం.
దేవుడా, ఏదో ఒక విధంగా సరసు మేడం కంటపడకుండా ఉండేలాగా చెయ్యి. ఇందులో ఈ అమ్మాయిని చూడ్డానికి అవుతుందా? వేరే కార్నర్లో సీసీటీవీ కెమెరా ఉందా? లేదు మేడం, ఇది ఒక్క సీసీ కెమెరానే ఉంది మేడం. ఆంటీ ఆంటీ ఒక్కసారి ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. సరిగ్గా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లాండ్రీ కార్డ్ బయటికి వెళ్తోంది. ఖచ్చితంగా సరస్సు అందులోనే బయటికి వెళ్ళుంటుంది. ఇవాళేదో అడ్డు పెట్టుకుని తప్పించుకుంది. కళ్ల ముందే వెళ్ళిపోయింది. తెలియకుండా తప్పించుకుంది. థ్యాంక్స్ అండి. ఓకే థ్యాంక్ మేడం. యూ సో మచ్. రా ప్రీతి. నాకేం పర్వాలేదు డాక్టర్. ఇంకేం టెస్టులు అవసరం లేదు. నా మనవరాలు సరస్సు వచ్చి పోతున్న ప్రాణాలని తట్టి లేపింది. మేడం, మీకు గుడ్ న్యూస్ మేడం. ఆ సరస్సు రావడం వల్ల ఈశ్వర్ ప్రసాద్ గారిలో చాలా చేంజెస్ వచ్చాయి. బీపీ, పల్స్ అన్నీ నార్మల్ అయ్యాయి. నిజంగా ఇది మిరాకిల్ అనే చెప్పాలి. అందుకనే మేడం ఆ అమ్మాయిని తీసుకురమ్మని అంత స్ట్రాంగ్గా చెప్పాను. ఇప్పుడు చూడండి ఆయన ఎంతగా రికవర్ అయ్యారో. ఇంకో 2-3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాం మేడం. లేదు, ఈ రోజే ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తాం. ఇక్కడుండడం మాకిష్టం లేదు. బట్ మేడం, ఇంటికి తీసుకువెళ్తే ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్, ఆయన మా మావగారు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఓకే మేడం. బట్ వన్ మోర్ థింగ్, ఈశ్వర్ ప్రసాద్ గారిని మెంటల్గా ఏ ప్రెజర్ లేకుండా ఎప్పుడూ రిలాక్స్గా ఉంచాలి. లేదంటే ఆయన హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. అది మీరు మనసులో పెట్టుకోండి మేడం. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ. అమ్ము, వీళ్ళంతా ఇంటికొచ్చే లోపే నేను వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, ఎలాగైతేనే పెద్ద గండం గడిచింది. తాతయ్యని ఇక్కడ ఉంచకుండా ఇంటికి తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు మేడం? నాకు తెలిసి తాతయ్యని అడ్డు పెట్టుకుని సరసుని పట్టుకోవాలన్న ప్లాన్ ఏమోనని నాకు డౌట్గా ఉంది. అనుమానం దేనికి? అదే నిజం. మీ మేడం మనసులో ఎవరి మీద ప్రేమ గౌరవం పెరిగినా సరసు మీద మాత్రం కోపం తగ్గదు. సరస్సు ఇంటికి వచ్చిందటవా? ఏమో అన్నయ్య. అన్నయ్య, ఒక్క నిమిషం. మేడం, హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నాం కదా, ఎర్ర నీళ్ళతో తాతయ్యకి దిష్టి తీద్దామని ఆపాను. నవ్య, నువ్వెందుకు? వాణి మనకన్నా ముందే వచ్చేసింది కదా, తనకి చెప్పు.
యా నవ్య, వాణి ఉంది కదా, బయలుదేరే ముందు కాల్ చేయలేదా? తను ఇంకా రాలేదేమో ఆంటీ.